నమస్తే. నేను సిరి. ప్రశాంత్ నీల్ గారైతే ఇప్పుడు ఆశలన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి 'డ్రాగన్' సినిమా మీదనే పెట్టుకున్నారు. ఇంతకీ ఏమైందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రశాంత్ నీల్ గారు వన్ ఆఫ్ ద టాప్ డైరెక్ట్ లిస్ట్‌లో ఉన్నారు. 'సలార్' మనం చూసాము ఎట్లా ఉంది. ఇప్పుడు మొత్తం కూడా ఆశలన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి 'డ్రాగన్' సినిమా మీద పెట్టుకున్నారని అంటున్నారు. అంటే దేనికోసం ఆయన ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్నారు సార్? అసలు ఏంటి దాని అర్థం ఏంటంటారు? కేజీఎఫ్ ఫ్రాంచైజీ తోటి ప్రశాంత్ నీల్ మోస్ట్ హ్యాపనింగ్ డైరెక్టర్గా మారిపోయాడు. కేజీఎఫ్ అనే సినిమా అది వచ్చేంత వరకు కూడా ప్రశాంత్ నీల్ ఎవరో కూడా మన వాళ్ళకి తెలియదు, అసలు ప్రపంచానికి తెలియదు. కన్నడ వాళ్ళకు మాత్రం వాడు ఒక సినిమా చేశాడు, ఉగ్రం అనే సినిమా అని మాత్రం తెలుసు. ఎప్పుడైతే ఆ కేజీఎఫ్ అనే సినిమా వచ్చిందో ఒక్కసారిగా ప్రశాంత్ నీల్ పాపులారిటీ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దానికి తగ్గట్టే కేజీఎఫ్ 2 కూడా బ్రహ్మాండంగా ఆడింది. కేజీఎఫ్ని మించి 2 ఇంకా ఎక్కువ బాగా ఆడింది. ఆ తర్వాత ప్రభాస్ అంటే పాన్ ఇండియా, మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్ అని అందరూ కూడా కొనియాడుతున్నటువంటి ప్రభాస్ తోటి ఆయన సినిమా చేశాడు. సో అది అప్పుడు దాకా ఆయన కాస్త ఫ్లాపుల్లో ఉన్నటువంటి ప్రభాస్ని ఒడ్డున పడేసిన సినిమాగా చెప్పున్నారు. ఏదో కొన్ని అంటే అతి తక్కువ ఏరియాలో మాత్రం అది బ్రేక్ ఈవెన్ కాలేదు, మిగతా అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అయి మంచి లాభాలు తెచ్చింది అని. అయినప్పటికీ కూడా ప్రశాంత్ నీల్ యాక్చువల్ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండే దాని మీద. అది కనీసం 1000 కోట్లు చేస్తుందని చెప్పేసి అతను ఆశించాడు. బట్ అది 700 కోట్ల గ్రాస్ మార్కుకు వచ్చేసి ఆగిపోయింది అని ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు అంటే అందులో ఆ సినిమాలో ప్రభాస్ చాలా తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ తన చేష్టలతోనే ఎక్కువ ఫిజికల్గానే ఎక్కువ పని కనిపించింది అతనికి, అతని పాత్రలో. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వచ్చేటప్పటికి డైలాగ్స్ ఎలా చెప్తాడో మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీఆర్. సో ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండియన్ మొత్తం దేశంలో ఉన్నటువంటి యాక్టర్స్లో చక్కని డైలాగ్ డిక్షన్ కలిగినటువంటి ఎంత పెద్ద డైలాగ్నైనా సరే అతి సునాయాసంగా అప్పటి సన్నివేశంలో ఉన్నట్టు మూడుని బట్టి ఆ పాత్ర ఆ టైంలో ఎలా బిహేవ్ చేయాలనే దాన్ని బట్టి డైలాగ్ని చాలా పర్ఫెక్ట్గా చెప్పగలిగినటువంటి ఆర్టిస్టుల్లో ముందు వరుసలో ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు అయితే ఉంది. దాన్ని క్యాష్ చేసుకుంటూ ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఈ డ్రాగన్ అనే సినిమాని రూపొందిస్తున్నాడు అనేటువంటి ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. సలార్లో మనకి ఎక్కడైతే డైలాగ్స్ తక్కువ ఉంటాయో హీరోకి, ఇక్కడ దానికి భిన్నంగా జూనియర్ ఎన్టీఆర్కి పవర్ఫుల్ డైలాగ్స్ని ఆయన రాస్తున్నాడు ప్రశాంత్ నీల్ అని ఇన్సైడర్స్ టాక్ మనకి. ఇప్పటి వరకు అయితే తను ఇంకా షూటింగ్లకు అడుగు పెట్టల. ఆల్రెడీ షూటింగ్ మొదలైపోయింది. రామోజీ ఫిలిం సిటీలో మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఏకంగా 1500 మంది ఆర్టిస్టులతోటి ఒక డిస్ట్రక్షన్ మొదలైందని చెప్పేసి ఒకటి పోస్ట్ కూడా వదిలేరు కదా. సో తను యాక్షన్ చెప్తున్నటువంటి ఒక పెద్ద ఫోటోతోటి వచ్చింది అది. సో అతి త్వరలో ఈ నెలలోనే జూనియర్ ఎన్టీఆర్ సెట్స్లోకి రాబోతున్నాడని సమాచారం. ఎక్కడైతే ప్రభాస్తో తను ఫెయిల్ అయ్యాడో అంటే ఆ 1000 కోట్ల మార్కుని ఈ సినిమాతోటి దాన్ని సాధించాలని చెప్పేసి తను లక్ష్యంగా పెట్టుకున్నాడు ప్రశాంత్ నీల్. అందుగురించి ఈ సినిమా మీద ఆయన ఆశలన్నీ కూడా ఈ డ్రాగన్ అనే సినిమా, ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ డ్రాగన్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ సినిమాను 2 సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి, మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్, కళ్యాణ్ రామ్కి సంబంధించిన ఎన్టీఆర్ ఆర్ట్స్. రీసెంట్గా ఒక ఈవెంట్లో మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఒకరైనటువంటి యలమంచిలి రవిశంకర్ ఈ సినిమా మీరు ఎన్ని అంచనాలనే వేసుకోండి, ఆ అంచనాలకు మించి అంటే ఎవరో కూడా మేమే దాని పరిధి ఏంటి అనేది మాకే తెలీదు, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేం, ఇది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ ఇంటర్నేషనల్ సినిమా అని
తమ సినిమాకి విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేశాడు. ఆయన మాటలను బట్టి చూస్తే అసలు ఇది ఈ లెక్కన పుష్ప 2 అయినా సరే ఆగుతుందా దాని దెబ్బకి, ఈ డ్రాగన్ దెబ్బకి అన్నటువంటి హైపు ఆయన మాటల్లో కనిపించింది. సందర్భవశాత్తు పుష్ప సినిమా నిర్మాతలు కూడా వాళ్ళే. సో ఇప్పుడు అంటే ఈ సినిమా ఈ లెక్కన ఏ రకంగా తయారవబోతా ఉంది, జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతా ఉంది, దేవర సినిమాతోటి సోలో హీరోగా ఒక రేంజ్కి వెళ్ళాడు తను. నిజానికి దేవర సినిమా కూడా ఇప్పుడు ఏదైతే కలెక్షన్స్ సాధించిందో దానికి మించి కలెక్షన్ సాధించి ఉండేది ఆయన ప్రాపర్గా కనుక తెర మీద కనుక ప్రజెంట్ చేసినట్టయితే అని చాలామంది ఆయన అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే భావించారు వాళ్ళు. సో ఆ విషయంలో కొరటాల శివ అలాగే రత్నవేలు సినిమాటోగ్రాఫర్ వీళ్ళు ఫెయిల్ అయ్యారు ఆయన చూపించే విధానంలో, ఆ దేవర క్యారెక్టర్ని ప్రజెంట్ చేసే విధానంలో అని ఒకటి ఉంది. అయినప్పటికీ అలా ఉన్నప్పటికీ కూడా దేవర 450 కోట్ల నుంచి 500 కోట్ల మధ్యలో గ్రాస్ని కలెక్ట్ చేయడం. సో కొంతమంది 500 కోట్ల గ్రాస్ కూడా సాధించిందని చెప్తూ ఉన్నారు. సో ఆ రేంజ్కి వచ్చిందంటే కూడా గొప్ప విషయం, గొప్పగానే అనుకోవాలి అది. సో ఇప్పుడు అందు గురించి సోలో హీరోగా 1000 కోట్ల మార్కుని రీచ్ కాగల సత్తా తారక్ ఉంది. అది ప్రశాంత్ నీల్ సినిమాతోటే కాబోతోంది అని ఫ్యాన్స్ అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏదైతే రవిశంకర్ చేసినటువంటి ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి అసలు పరిధులే లేవు ఈ సినిమాకి, ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుందో ఎవరికీ తెలియదు అలాంటి సినిమా అని దానికి హైప్ క్రియేట్ చేశాడు. దాన్ని తగ్గట్టుగానే ఇప్పుడు అంతా కూడా ఆ సినిమా మీద అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈయన కూడా స్వయంగా డైరెక్టర్ కూడా ఆయన టార్గెట్ అయితే 1000 కోట్లు అని చెప్తున్నారు. అందుకని ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటి వరకు కూడా ఏ సినిమాకి పెట్టనంత భారీ బడ్జెట్స్ని పెడుతున్నారు. 500 కోట్లు కూడా దీనికి పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో అందు గురించి 500 కోట్లు పెడుతున్న ఈ సినిమాకి దానికి రెట్టింపు కలెక్షన్ అంటే 1000 crores టార్గెట్గా నిర్ణయించుకున్నాడు తను అనేది ప్రశాంత్ నీల్ నిర్ణయించుకున్నాడు అనేది మనకు వినిపిస్తున్నటువంటి ఒక మాట. మరి దానికి తగ్గట్టు అది రీచ్ అవుతుందా లేదా? ఎందుకంటే ఈయన మాటలు చూస్తేనేమో కోటలు దాడుతూ ఉన్నాయి, రవిశంకర్ మాటలు చూస్తే, ప్రొడ్యూసర్ మాటలు చూస్తే. సో ఇన్సైడర్ టాక్ ప్రకారం కూడా సలార్లో తను ఏ విషయంలో ఫెయిల్ అయ్యాడో, ఎక్కడ మిస్టేక్స్ చేశాడో ఆ మిస్టేక్స్ని ఈ సినిమాతోటి తను కవర్ చేసుకుంటున్నాడు ప్రశాంత్ నీల్. జూనియర్ ఎన్టీఆర్ యొక్క పొటెన్షియాలిటీ దాన్ని ఉపయోగించడం, పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్స్తో పాటు పవర్ఫుల్ ఆ డైలాగ్స్ కూడా పెడుతున్నాడు. సో దాంతో ఖచ్చితంగా ఈ సినిమా సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ని ఇంకో రేంజ్లో నిలబెడుతుంది. RRRతో వచ్చినటువంటి ఆ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా పాన్ వరల్డ్ లెవెల్లో వెళుతుంది. ఇప్పటికీ అంటే అమెరికన్ యాక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, RRRలో జూనియర్ ఎన్టీఆర్ యొక్క పర్ఫార్మెన్స్ని చాలా బాగా వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు. అంత ఈజ్ తోటి తను చేయటం, పైగా ఇంటర్వెల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ జంతువులు వచ్చి దాడి చేసే, తను జంతువులతో కలిసి వెళ్ళి దాడి చేస్తాడు కదా, అప్పుడు అతను చూపించినటువంటి ఆ ఈజినెస్ అలాంటి చోట్ల కూడా చాలా మెచ్చుకుంటూ మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ప్రస్తుతం అది చూస్తే కనుక రవిశంకర్ మాట్లాడింది అలాగే తను పెట్టుకున్న టార్గెట్ ప్రశాంత్ నీల్ మరి అది 1000 అవుతుందా లేదా 2000 కోట్లు అవుతుందా అనేది ఆ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు అయితే ఈజీగా అవుతుంది అనే నమ్మకం అయితే కలుగుతోంది. మరి రవిశంకర్ చెప్పినట్లు దీనికి ఒక పరిధిని మేము మాకే తెలియట్లేదు అన్నదాన్ని బట్టి చూస్తే పుష్ప 2ను కూడా దాటేసి 2000 కోట్లకి వెళ్తుందేమో అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. మరి ఏం జరుగుతుంది ఏంటి, ప్రశాంత్ నీల్ టార్గెట్ ఏదైతే ఉందో కనీసం అది రీచ్ అయినా కానీ జూనియర్ ఎన్టీఆర్ స్థాయికి ఖచ్చితంగా ఇంకో లెవెల్కి వెళ్ళినట్లే సోలో హీరోగా. మరి అది ఎంతవరకు జరుగుతుంది ఏంటి, ఎందుకంటే వచ్చే సంవత్సరం జనవరిలో ఈ సినిమా పెట్టుకున్నారు రిలీజ్ కావాలని సంక్రాంతి సీజన్లో. మరి అప్పటికి రెడీ అయితే ఖచ్చితంగా సంక్రాంతికి మనం మరొక బాక్స్ ఆఫీస్ బోనాంజాని
చూడబోతున్నాం అని చెప్పుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.